హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ నిన్న దగ్గర దగ్గర 400 పాయింట్లు పడి జస్ట్ ఒక 90 పాయింట్లు రికవర్ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే సుమారుగా 1/4 రికవర్ అయింది. 1/4 రికవరీ అంటే ఇది ఇండికేషను రికవరీ అనుకోవాలా, లేకపోతే బేరిష్ మార్కెట్ అనుకోవాలా, బుల్లిష్ మార్కెట్ అనుకోవాలా అంటే మామూలుగా ఫాలింగ్ మార్కెట్లో పడిపోయేది అయితే ఎక్కువ ఉంటుంది, రికవర్ అయ్యేది తక్కువ ఉంటుంది. అలాగే రైజింగ్ మార్కెట్లో తగ్గేది తక్కువ ఉంటుంది, పెరిగేది ఎక్కువ ఉంటుంది. సో 400 పాయింట్లు సుమారుగా తగ్గిన మార్కెట్ 90 పాయింట్లు రికవర్ అయింది అంటే కంటి తుడుపు. ఇట్స్ నాట్ రిలయబుల్. చూద్దాం, చూడండి. నిన్న అనుకున్నాం కదా, అంటే ఏంటి, ఇది సేమ్ బాటమ్ లెవెల్ ఉంది కదా, సేమ్ బాటమ్ లెవెల్ ఉంది కాబట్టి షేర్ ఇదండి. సేమ్ బాటమ్ లెవెల్కి వచ్చింది కదా, సేమ్ బాటమ్ లెవెల్కి వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ రావచ్చు అని ఒకటి. తర్వాత ఘోరంగా వాలటాలిటీ ఇండెక్స్ 15%, 15.5% తగ్గింది కాబట్టి, 15 దాటింది కాబట్టి, వాలటాలిటీ ఇండెక్స్ 15 దాటింది అంటే అక్కడ కొంచెం రికవరీ వస్తుంది అనేది ఎక్స్పెక్టేషను. కానీ ఏమొచ్చింది రికవరీ? చాలా చిన్న రికవరీ చూడండి, ఇన్సిగ్నిఫికెంట్. ఇక్కడ సేమ్ బాటమ్ కదా, ఇట్ సింప్లీ రెస్పెక్టెడ్. ఈ టెక్నికల్స్ని రెస్పెక్ట్ చేసింది అంతే. రెస్పెక్ట్ చేసి కొద్దిగా రికవర్ అయింది. అంటే ఇంకొంచెం రికవర్ అవ్వచ్చు, ఇంకా కొంచెం రికవర్ అవ్వచ్చు, లేకపోతే అవ్వకుండానే మళ్ళీ తగ్గొచ్చు, అది వేరే సంగతి. దీన్ని రికవరీగా భావించాలి అంటే కనీసం 24,000, ఆ, సుమారుగా 24,000కి రావాలండి ఇది. నేను చెప్తాను ఉండండి. నెక్స్ట్ లెవెల్ కనీసం ఇక్కడికి రావాలి అంటే 24,000కి దగ్గరలో ఉంది. 23,900, 24,000 లెవెల్కి వస్తే కొంచెం రికవర్ అయింది, పర్వాలేదు అని అనుకోవచ్చు. నెవర్ ది లెస్ ఇట్ ఈస్ నాట్ టు బి ట్రస్టెడ్. ఎందుకంటే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ వైపు వస్తున్నది. ఈ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ ఏంటంటే బేసిక్గా ఇది చూడండి, యు ఆర్ లెర్నింగ్ సంథింగ్. 23,800 ఒక ఒక షోల్డరు, ఈ పక్క లెఫ్ట్ సైడ్ షోల్డర్ 23,800. ఇప్పుడు ఇది ఫస్ట్ గా ఏంటంటే 23,800 క్రాస్ అయి పైకి వెళ్ళాలి. నెక్స్ట్ 24,000కి రావాలి. అక్కడి నుంచి 24,000కి వస్తే అక్కడి నుంచి ఇది రికవరీ అవుతుంది, అవ్వచ్చు అని నమ్మొచ్చు. అంతవరకు దీన్ని నమ్మటానికి లేదు. ఇంకా ప్రమాదం ఏంటంటే ఇంకా తగ్గొచ్చు కూడా, కిందకి రావచ్చు. కిందకి వస్తే ఎంత కిందకి రావచ్చు అంటే ఇదిగోండి నెక్స్ట్ లెవెల్ 23,200, 23,350. సో అది విషయం. కాబట్టి దెర్ ఈస్ నో రూమ్ ఫర్ ఆప్టిమిజం. అయితే ఏంటంటే ఎవరి ఫాల్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ. పడుతుంటే ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, విల్ హ్యావ్ బయింగ్ ఆపర్చునిటీ, అంతే. అలా అనుకోవాలి తప్ప మార్కెట్లో మార్కెట్ ఇంకేముంది, రికవర్ అవుతుంది, పెరుగుతుంది, పర్వాలేదు ఆ, అనుకోవటానికి లేదు. ఉం? అందుకని అది కొనాలా, ఇది కొనాలా, అది తగ్గిపోయింది, ఇది తగ్గిపోయింది, ఇది యావరేజ్ చేయాలా, అది యావరేజ్ చేయాలా అని అంటుంటారు. ఆ, అంత అగ్రెసివ్గా ఏమీ చేయక్కర్లేదు, వెయిట్ చేయొచ్చు. వీ కెన్ వెయిట్. ఓకే అండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ ఘోరం చూడండి, అది కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, కొద్దిగా తగ్గింది. ఎందుకంటే వీక్లీ లేదు కదా సెటిల్మెంట్. ఇప్పుడంతా ఆప్షన్స్, ఆప్షన్స్ చేసేవాళ్ళు నిఫ్టీ మీద పడిపోయారు. చూడండి, అది ఏమీ రిలీఫ్ లేదు. 200 డే మూవింగ్ యావరేజ్, 50 డే మూవింగ్ యావరేజ్లు అన్నీ ఎగిరిపోయినాయి. ఇంకా ఇప్పటికీ 37 దగ్గర ఉంది. అయితే ఒక్కటి 50,000కి వచ్చింది, 50,200 రేంజ్కి వచ్చింది. ఎందుకంటే
బిలో 50,000కి వెళ్ళిపోయింది కదా నిన్న. అది కొంచెం షార్ప్ రికవరీ, ఫాస్ట్ రికవరీ అట్లా అనడానికి లేదు, కొద్దిగా వచ్చింది అంతే. దీని నుంచి వి కెనాట్ డ్రా ఎనీ ఇన్ఫరెన్సెస్, వి కెనాట్ డ్రా ఎనీ కంక్లూజన్, జస్ట్ చూడటమే. మీకు మామూలుగా ఆర్ఎస్ఐ తీసుకుంటే 37, 38 డౌనే కదా. మిగతావి కూడా చూడండి. ఎంఏసిడి మామూలుగానే డౌను. ఏడిఎక్స్ రెడ్ లైన్ తోటి మిళితమై ఉంది, కలిసి ఉంది. గ్రీన్ లైన్ ఎక్కడో పాపం కింద అడుగున అట్టడుగుకు వచ్చేసి ఉంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై వీ కెనాట్ హ్యావ్ మచ్ హోప్ ఆన్ మార్కెట్స్. అయితే ఈరోజు ఆ, ఏంటంటే గుడ్ న్యూస్ అనాలా లేకపోతే ఏమనాలా కానీ, మీకు వాలటైలిటీ ఇండెక్స్ కొద్దిగా 5%, 6% తగ్గింది. 15% పెరిగి 5% తగ్గటం అది ఘనత ఏం కాదు, 1/3. అంతే కదా. మార్కెట్ కూడా అలాగే రికవర్ అయింది, 1/4, 1/3. రెండు, మీకు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మాత్రం నేను భయంకరంగా పడిపోయినాయి కదా, చాలా ఘోరంగా. అందుకని అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో కొంత బయింగ్ వచ్చింది. అందువల్ల ఏంటంటే ఇది 3:1 రేంజ్లో వచ్చింది. అంటే పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య కంటే ఎక్కువగా గణనీయంగా ఉంది. రికవరీ కనిపించింది, ఎందుకంటే పీపుల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండి. పడినప్పుడల్లా కొంటున్నారు, కొనేస్తున్నారు. బట్ ఎఫ్ఐఎస్, వాట్ ఎఫ్ఐఎస్ సి అంటే ఆ, ఈ అనవసరం ఇక్కడ ఈ రేట్ల దగ్గర ఈ స్టాకులు మనకు అనవసరం. వాళ్ళు కొనుక్కుంటారు, లోకల్ ఇండియన్స్ వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కోనిలే, పర్వాలేదు, మనకి ఉంచుకోవటం అనవసరం, అమ్మేద్దాం అనే ధోరణిలో ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ 1,500 కోట్లు పైచిలకు అమ్మారు. మన వాళ్ళు 1,600 కోట్ల పైచిలకు దగ్గర దగ్గర కొన్నారు. మామూలే, వాళ్ళు అమ్ముతున్నారు, మన వాళ్ళు కొంటున్నారు, అంతే తేడా, అంతకుమించి ఇంకేం లేదు. అయితే చిన్న షార్ట్ కవరింగ్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే బాగా కొట్టిపారేశారు కదా నిన్న. ఇవాళ కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చినట్టుంది, లైట్గా చిన్నది. మళ్ళీ తిరిగి కొట్టరనే ఏం లేదు. దేర్ ఈస్ నో గ్యారంటీ దట్ దే వోంట్ సెల్ అగైన్. సెల్ అండ్ రైజ్ మోడ్లో ఉంది కదా మార్కెట్. సో దీన్ని బట్టి చూస్తే అఫ్ కోర్స్ ఇవాళ వీక్లీ సెటిల్మెంట్ అనుకుంటాను సెన్సెక్స్కి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈరోజు మంగళవారం, రైట్. తర్వాత ఇంకోటి ఏంటంటే బుధ, గురు. ఆ, మరి గురువారం వీక్లీ సెటిల్మెంట్ ఉంది. వీక్లీ సెటిల్మెంట్ ఎలా ఉండవచ్చు, ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు నుంచి ఊహాగానాలు వద్దు కానీ రేపటి మార్కెట్ కూడా చూద్దాం. రేపు ఇంకొంచెం రికవర్ అవ్వచ్చు, అయితే అవ్వచ్చు, అవుతుందనేం లేదు. అంతే, టెంపరీ రికవరీ. మళ్ళీ రికవరీ అయినట్టు అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, అదును చూసి మళ్ళీ అమ్మటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇన్వెస్టర్గా తీసుకున్నట్లయితే రిజల్ట్స్ని వాచ్ చేయండి. ఏ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి చూసారా, కొన్ని క్యాప్లిన్ పాయింట్, కొన్ని కొన్ని కంపెనీలు చూడండి, రిజల్ట్స్ బాగున్నాయి, వాయి పెరిగిపోయినాయి. రిజల్ట్స్ బాగున్నాయి పెరుగుతాయి, రిజల్ట్స్ బాగోనివి తగ్గుతాయి. ఆ, అయితే నిఫ్టీ 50 స్టోరీ వేరు. నిఫ్టీ 50 ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ అప్రోచ్. అందుకని ఈ 15 రోజులు, 15 రోజులు ఏంటి, డిసెంబరా, వీక్లీ క్వార్టర్లీ కదా, థర్డ్ క్వార్టర్. డిసెంబర్ అంతా కూడా, సారీ, జనవరి అంతా కూడా, జనవరి వచ్చేసింది కదా, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ జనవరిలో వస్తున్నాయి కదా. జనవరి అంతా కూడా వెయిట్ అండ్ వాచ్ ఈజ్ బెటర్ జనరల్గా. మీకు ఏదైనా పర్టికులర్ స్టాక్ తెలిసి నమ్మకం ఉంటే, ఫండమెంటల్స్ మీద అవగాహన ఉంటే అట్లా కొనుక్కోవటం అమ్ముకోవటం చేయొచ్చు. కానీ అదర్వైజ్ జనరల్ ఇన్వెస్టర్ ఏం చేయాలి, ఏం చేయొచ్చు అంటే బెటర్ వెయిట్ అండ్ వాచ్ ది రిజల్ట్స్. రిజల్ట్స్ ఏ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మీరు ఇయర్ మార్క్ చేసి మీరు స్టడీ చేసిన కంపెనీల తాలూకు రిజల్ట్ ఎలా ఉంది, ఒకసారి బీ ఆన్ ది వాచ్ అవుట్, వాచ్ చేస్తూ ఉండండి. రిజల్ట్స్ ప్రాసన ముగిసేలోగానే, ముగుస్తుండగానే ఈలోగా బడ్జెట్ వచ్చేస్తుంది. ఫిబ్రవరి శనివారం అయిందనుకుంటుంది, అయినా కానీ మార్కెట్లు ఓపెన్ చేస్తారు, శనివారం ట్రేడింగ్ ఉంటుంది అని అంటున్నారు.
సో బడ్జెట్ రోజు కదండి, మరి చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ ఫర్ బడ్జెట్. రెండు రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి రిజల్ట్స్ వాచ్ చేయాలి, రెండు బడ్జెట్ కోసం వెయిట్ చేయాలి. ఆ తర్వాత చూసుకుంటే మంచిది కొనుక్కోవటం అమ్ముకోవటం. మరి ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా అంటే మీరు ఎందుకు, ఇప్పుడు నేనేం చెప్పేది ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా అక్కర్లేదు అనేది. యాక్చువల్గా మీరు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. మార్కెట్ పెరుగుతున్నాయి అన్నప్పుడు అప్పుడు అనుకున్నాం కదా, కొద్దిగా ఇక్కడ ఒక 10-20% 30% అమ్ముకుని లిక్విడిటీ డబ్బులు చేతితో పెట్టుకుంటే బాగుంటుంది అని డిస్కస్ చేసిన రోజులు ఉన్నాయి కదా. ఆ టైంలో చేస్తుంటే సరిపోయేది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్లాజిబుల్ అండ్ ఫీజిబుల్. ఇట్స్ ఓకే, మార్కెట్లో అంతే పెరిగినప్పుడు మధ్యలో తగ్గుతాయి. కొంత టైం గ్యాప్ వస్తుంది, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారేమో సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ జనరల్గా ఏంటంటే సంవత్సరాలు కాదు కానీ నెలలే. ఇప్పుడున్న మార్కెట్లో, మన మార్కెట్ బుల్ మార్కెట్లోనే ఉన్నాం కాబట్టి సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన పని ఉండదు ఒక్కోసారి. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి వారాలు లేదా నెలలు వెయిట్ చేస్తే సరిపోతుంది. విల్ గెట్ బ్యాక్, విల్ కమ్ బ్యాక్ టు దట్. ఓకే అండి. సో మరి కొన్ని కొన్ని చూడండి, స్పందన, స్ఫూర్తి చాలా ఘోరంగా మీకు చూపిస్తాను. స్పందన స్ఫూర్తి చాలా గొప్ప ఫైనాన్స్ కదా ఇది, గొప్ప కంపెనీ. స్పందన స్ఫూర్తి కంపెనీ గొప్పదే, కానీ భయంకరంగా తగ్గింది. 3 నెలలు కాదు, 1 ఇయర్ చూద్దాం, కనీసం 1 ఇయర్. ఎందుకంటే మోర్ దెన్ 1 ఇయర్ ఇది చాలా డల్ అయిపోయి చూడండి. ఈ కంపెనీ ఎంత ఉండేది? 1800, 1200. 1200 షేరు 400 తగ్గింది. ఏమండి? రూపాయల షేరు రూపాయలకు పడిపోయిందంటే దీని పరిస్థితి ఏంటండి? దీనిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏమైపోయి ఉంటారు? దట్ ఈస్ స్టాక్ మార్కెట్. చూడండి, స్టీప్ ఫాల్ ఎక్కడ. ఇంకా నేను 2 ఇయర్స్ తీసుకుంటాను, ఇంకా ఇంకా క్లియర్గా చూడొచ్చు. చెప్పండి. అయితే గోపురం లాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పెరిగింది? ఎవరు పెరగమన్నారు? ఆ? ఎవరు పిలిచారని, ఏమి చూడాలని ఉప్పొంగి ఉరికింది గోదావరి అని ఆ, మూగ మనసుల సినిమాలో పాట ఉంది, ఘంటసాల గారు. ఎవరు పిలిచారని, ఏమి చూడాలని ఉప్పొంగి ఉరికింది గోదావరి అని. ఇక్కడి నుంచి ఇక్కడ ఇది లో. 490 నుంచి అసలు వెనక్కి తిరిగి చూడలేదండి, 1200కి వెళ్ళింది. అంటే ఎంత తొందరగా వెళ్ళింది ఒకసారి చూడండి. జస్ట్ మీకు స్టాక్ స్టడీ అనుకోండి దీన్నే. నాకు ఎందుకనో డిస్కస్ చేయాలనిపించింది. ఏప్రిల్ ఏప్రిల్లో 2023 ఏప్రిల్లో 490 దగ్గర కొనుక్కున్న వ్యక్తికి ఇక్కడికి వచ్చేటప్పటికి 1200. అంటే 3 4 12 3 టైమ్స్, ఆల్మోస్ట్ 3 టైమ్స్ వచ్చేసాయండి. ఇది ఎప్పుడండి? అది కూడా ఉంది చూడండి. చూడండి, అది ఎప్పుడంటే ఫిబ్రవరి మార్చా, ఫిబ్రవరి మార్చానండి. ఎందుకులేండి, ఒక లైను గీస్తే సరిపోతుందండి. స్ట్రైట్ లైను, ఒక స్ట్రైట్ లైన్ గీస్తాను ఉండండి. ఏంటి దాన్ని బతిమలేదు. వాడు డిజైన్ ప్రాపర్గా చేయలేదు అంటే నాకు పెట్టగానే రావాలి డేట్. జనవరి 24. మీకు ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ 23 నుంచి జనవరి 24 అంటే సింపుల్గా 9 నెలలు. 9 నెలల్లో 3 రెట్లు అయింది. ఏమైనా ఉందా ఇంకా? 9 నెలల్లో 3 రెట్లు అయిందంటే స్టాక్ అంతకన్నా ఏం కావాలండి?
కానీ ఇక్కడ కొనుక్కున్న పరిస్థితి ఏంటి, ఓ వ్యక్తి పరిస్థితి ఏంటి 1200 దగ్గర. అంటే ఇంకా పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అది అస్సలు ఏ మాత్రం వెనకాడకుండా, అంటే ప్రీవియస్ లోని బ్రీచ్ చేసేసి ఇంకా పడిపోయింది. అసలు దీన్ని, ఈ ప్రీవియస్ లోని బ్రీచ్ చేసిందంటేనే, ఈ లో ఉంది కదా, ఇది బ్రీచ్ చేసిందంటేనే ఎందుకు పని లేదా అనే పరిస్థితి. అఫ్ కోర్స్ మనం అలా చేయలేమనుకోండి, చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు ఇప్పుడు ఇది రికవర్ అవుతున్నది. ఎంత రికవర్ అవుతుంది, దట్ వీ డోంట్ నో. అది అంతేనండి, వర్కింగ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా. ఇది అయితే 500 దాటి ట్రేడ్ అయితే, ఇఫ్ ఇట్ ట్రేడ్స్ అబౌవ్ 500, ఆ స్టేజ్లో ఇది నిలబడుతుంది, పెరుగుతుంది అని అని నమ్ముకోవచ్చు. మరి ఇప్పుడే 500 దగ్గరికి, 500 దాటాక యావరేజ్ చేసే కంటే 400 దగ్గర యావరేజ్ చేసుకుంటే బెటర్ కదండి. 100 పాయింట్లు సేవ్ అవుతాయి అంటే. ఏమవుతుందంటే 500 దాటి పైన ట్రేడ్ అవుతుంటే అక్కడ దానిలో నిజంగా స్ట్రెంగ్త్ ఉన్నదని అర్థం. ఇప్పుడు దానికి స్ట్రెంగ్త్ ఉన్నది అని చెప్పడానికి ఆధారాలు లేవు, జస్ట్ పెరిగింది. టెక్నికల్గా అయితే ఇంకా పెరిగితే, అది సస్టైన్ అయితే అప్పుడు మాత్రమే బయింగ్ చేయాలి. లేకపోతే ఏమో ఇక్కడ దాకా కొద్దిగా పెరిగినట్టు పెరిగి కొద్దిగా ఇట్లా 450, 440, 460కి వచ్చి మళ్ళీ పడిపోతే, ఈసారి పడింది అనుకోండి, కొంచెం గట్టిగా పడే అవకాశం ఉందిగా. అది విషయం. మార్కెట్ ఇలా ఉంటాయి, ఏదో గోపురం లాగా. చూడండి గోపురం లాగా ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఏంటిది. అందుకనే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది స్టాక్ మార్కెట్ ఒక రకంగా మాయా బజారే కదా అని. యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్, ఐ డోంట్ నో. మీరు చూడలేదనుకుంటాను, మీకు చూపిస్తాను. మీరు కూడా చూడండి. ఇది చూడండి. ఇక్కడ స్పందన స్ఫూర్తి ఇది కదా లో, 490 నుంచి 3 రెట్లు వెళ్ళిందా, 3 రెట్ల నుంచి మళ్ళీ 4 రెట్లు తగ్గింది. 300కి వచ్చేసిందండి. 1200 నుంచి 300కి వచ్చిందంటే ఏంటిది, క్వైట్ అబ్సర్డ్. ఇప్పుడు కొద్దిగా రికవర్ అయింది. సో 500 చూడండి, ఈ లైన్ 500 దాటితేనే, దాటి సస్టైన్ అయ్యి 500కి అబోవ్ ట్రేడ్ అవుతుంటేనే ఇది ఓకే రికవర్ అవుతుందేమో అని అనొచ్చు, అనుకోవచ్చు. కానీ లేకపోతే నమ్మటానికి వీల్లేదు. అందుకని రికవర్ ఇప్పుడు, ట్రేడ్ ఇప్పుడు యావరేజ్ చేయాలా అక్కర్లేదా, లేకపోతే ఇప్పుడు కొనుక్కోవాలా అక్కర్లేదా అనే దానికి ప్రశ్న జవాబు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్. ఎక్కువ పెరిగాక ఎక్కువ పెట్టి కొనుక్కోవచ్చు, పర్వాలేదు, సస్టైన్ అవుతుందనే నమ్మకం కలిగినప్పుడు. అదర్వైజ్ ఎంత కొనుక్కున్న వేస్ట్. సో అండి ఈరోజు స్టోరీ, ఈ స్పందన స్ఫూర్తి అనండి. ఓకే, ఆల్ ద బెస్ట్. మార్కెట్ లో స్ట్రెంగ్త్ అయితే లేదు, మార్కెట్ ఇంకా బేరిష్ మోడ్లోనే ఉంది షార్ట్ టర్మ్కి. అందువల్ల ఏంటంటే ఎగబడి కంగారు పడి ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయటమే. అయితే మీకు తెలిసిన స్టాక్, ఫండమెంటల్స్ అవి తెలిసిన స్టాక్ అయితే అవి కొనుక్కోవచ్చు. అది అటువంటి వాటికి యూ కెన్ ఆల్వేస్ బై. లో 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 మార్కెట్లోను, హై మార్కెట్లోను కూడా కొనుక్కోవడానికి ఉంటాయి స్టాక్స్, అమ్ముకోవడానికి ఉంటాయి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.